సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండవ టీ20లో టీమిండియా చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్లో మాత్రం ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. గురువారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లోని ఇటు బ్యాటింగ్లోని కలిసికట్టుగా రాణించిన సఫారీ టీం 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ టీమిండియాకు మాత్రం టాస్ గెలిచినా లాభం లేకుండా పోయింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ ఇలా రెండింటిలోనూ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఈ మ్యాచ్లో మాత్రం టీమిండియా బ్యాటింగ్లో ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం ఆ ఇద్దరు ప్లేయర్సే. వాళ్ళే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు మాత్రం ఇలా మ్యాచ్లకు బొక్క పెట్టడం కొత్త ఏమీ కాదు. ఇలా ప్రతి మ్యాచ్లో ఆనవాయితీగా రాణిస్తూనే ఉన్నారు. ప్రతిసారి రావడం, తొందరగా అవుట్ అవ్వడం, పెవిలియన్కి వెళ్ళిపోవడం, ఇలా ఈ ఇద్దరు ఆటగాళ్ళ బ్యాటింగ్ ప్లేస్లో కంప్లీట్గా వృధా అయిపోతున్నాయి. అయినా కూడా వీళ్ళనే ఆడిస్తున్నారు. దానికి కారణం ఒకరు కెప్టెన్ అయితే మరొకరు వైస్ కెప్టెన్. టీంకి వెన్నుముక్కలా ఉండాల్సిన వీళ్ళే టీంకి మైనస్లో మారుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్గా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి సూర్య ఆడతీరు కంప్లీట్గా మారిపోయింది. అతని యావరేజ్ స్ట్రైక్ రేట్ కూడా సగానికి సగం పడిపోయింది. మరి కెప్టెన్సీ ప్రెజర్ వల్ల ఎందుకో తెలియదు కానీ సూర్యలో పొటెన్షియల్ ఉన్నా కూడా ఆడలేకపోతున్నాడు. అంటే సూర్య ఫామ్లో ఉన్నా కూడా అతనికి లక్ మాత్రం ఏమాత్రం కలిసి మొదటగా ఆడే 2 బౌండరీలు మాత్రం ఫామ్లో ఉన్నట్టే పర్ఫెక్ట్గా ఆడతాడు. ఆ తర్వాత వెంటనే అనుకోకుండా అవుట్ అవుతాడు. సరిగ్గా ఈ మ్యాచ్లో కూడా ఇలానే జరిగింది. అతను ఒక బౌండరీ బాది ఈసారి ఎలాగైనా ఒక బిగ్ నాక్ ఆడాలి అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మార్కో జాన్సన్ వేసిన బాల్ బ్యాట్కి ఎడ్జ్లో తాకి కీపర్కి నేరుగా క్యాచ్ వెళ్ళిపోయింది. ఇది మాత్రం నిజంగా సూర్యకు బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఆ బాల్ బ్యాట్కి తగిలినట్టు సూర్యకు కూడా తెలియదు. అలాగే కీపర్ కూడా అప్పీల్ చేయలేదు. కానీ మార్కో జాన్సన్స్కి మాత్రం ఎక్కడో చిన్న డౌట్ కొట్టింది. ఎలాగో 2 రివ్యూలు ఉన్నాయి కాబట్టి ఒక రివ్యూ తీసుకోమని చెప్పడంతో మార్కరం ఆ రివ్యూ తీసుకున్నాడు. అందులో లైట్గా బాల్ బ్యాట్కి తాకడంతో సూర్య అవుట్ అవ్వక తప్పలేదు. ఇలా సూర్యకుమార్కి మాత్రం అస్సలు లక్ కలిసి రావట్లేదు. కానీ అతనుకున్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే సిరీస్లు గెలవడం. ఎందుకంటే సూర్య కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఏ సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇందులో మాత్రం సూర్యబాయికి లెక్కలంత లక్ ఉంది. ఇక టీమిండియా ఓటమికి మొదట అడుగు వేసేది మాత్రం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రమే. టీ20 ఫార్మాట్లో అస్సలు రాణించలేకపోతున్న ఇతన్ని అసలు ఇంకా ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావట్లేదు. గిల్ కన్నా సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్స్ చాలా మందే ఉన్నారు. అయినా కూడా ఇతన్ని బలవంతంగా ఉంచుతున్నారు. ఎంత మంచి ప్లేయర్ అయినా సరే 2 లేదా 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చి చూస్తారు, లేదంటే వేరే ప్లేయర్ని ఆడిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం కోచ్ గంభీర్ గారు మాత్రం ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా సరే గిల్ మాత్రం అస్సలు విడిచిపెట్టట్లేదు. గిల్ ఆట చూసి ఇతను మార్చండ్రా బాబు అని ఫ్యాన్స్ ఎంత మొత్తుకున్నా సరే అతన్నే ఇంకా ఆడిస్తున్నారు. వాస్తవానికి సంజు శాంసన్ చాలా మంచి ప్లేయర్. అతను గతంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. అంత మంచి ఫామ్లో ఉన్న సంజుని పక్కన పెట్టి అవసరం లేని ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే గిల్ని టీ20 ఫార్మాట్లో ఆడించాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను టెస్ట్ ఇంకా వన్డేలు ఆడుతున్నాడు. అలాగే అందులో క్యాప్టెన్సీ కూడా చేస్తున్నాడు. అలాంటి పేరు కానీ గంభీర్ మాత్రం ఫ్యూచర్ కెప్టెన్ అంటూ గిల్ని మరో రోహిత్ శర్మలా అన్ని ఫార్మాట్లను మెయింటైన్ చేయగలిగే సూపర్ ప్లేయర్ని చేస్తారంటూ గిల్ ఒక్కడిపైన ఫోకస్ పెట్టి ఇండియన్ క్రికెట్ని నాశనం చేస్తున్నాడు. గిల్ ఒక్కడి కోసం చాలా మంది ఆటగాళ్ల భవిష్యత్తును పరంగా పెడుతున్నారు. ఇదే ప్లాన్తో వరల్డ్ కప్కి వెళ్తే గనక ఆ కప్పు కూడా ఈసారి గోవిందా గోవిందా అనాల్సిందే. ఇప్పటికైనా కోచ్ అలాగే బీసీసీఐ మేనేజ్మెంట్ గిల్ని పక్కన పెట్టి సంజును ఆడిస్తే మంచిది. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా కెప్టెన్ సూర్య కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. గిల్ ఇంకా నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందని క్లియర్గా చెప్పేశాడు. ఇంకా అతను ఏమన్నాడంటే గిల్ ఇంకా నేను కాస్త బెటర్గా ఆడాల్సింది. ప్రతిసారి అభిషేక్ శర్మ పైన ఆధారపడడం సరికాదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో అతనే ఆడాలంటే కష్టం. నేను గిల్ ఇంకా కొంతమంది బ్యాటర్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పాడు. ఈ మ్యాచ్లో కొంచెం బెటర్గా ఎవరైనా ఆడారు అంటే అది తిలక్ వర్మ మాత్రమే. అతను మాత్రమే పిచ్లో సెటిల్ అయ్యి 34 బంతులు 2 బౌండరీలు 5 సిక్స్లతో 62 పరుగులు చేసి ఇండియా ఎక్కువ మార్జిన్ తోడిపోకుండా చేశాడు. లాస్ట్ మ్యాచ్లో హీరోగా నిలిచిన హార్దిక్ పాండ్యా సైతం ఈ మ్యాచ్లో చేతులెత్తేశాడు. వాస్తవానికి పవర్ ప్లే తర్వాత స్పిన్నర్స్ని వేస్తారు కాబట్టి హార్దిక్ని కాకుండా శివన్ దుబేని పంపించి ఉంటే బాగుండేది. ఎందుకంటే అతను స్పిన్నర్స్ మాత్రమే బాగా ఆడతాడు. ఎందుకంటే హార్దిక్ స్పిన్నర్స్కి బాగా స్ట్రగుల్ అవుతాడు. అలాగే ఈ మ్యాచ్లో ప్లేయర్స్ పొజిషన్ కూడా ఏమాత్రం సెట్ కాలేదు. ఎందుకంటే 213 లాంటి భారీ లక్ష్యం ఉన్నప్పుడు ప్రతి ఓవర్కి 10 పరుగులు చాలా అవసరం. కానీ అలాంటి టైంలో, అది కూడా పవర్ ప్లే లాంటి మంచి టైంలో 100 స్ట్రైక్ రేట్తో ఆడే అక్షర్ పటేల్ని పంపడం చాలా పెద్ద తప్పుగా మారిపోయింది. ఎందుకంటే 7th 8th ప్లేస్లో ఆడే ప్లేయర్ని తెచ్చి 1 డౌన్లో ఆడిస్తే అతను ఎలా ఆడతాడు? పైగా పవర్ ప్లేలో ఒక బౌండరీ కొట్టడానికి అక్షర్ పటేల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇందులో కోచ్ గంభీర్ తీసుకునే పిచ్చి నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది ఓపెనర్స్ తప్పించి మిగతా ఏ ప్లేయర్ అయినా సరే ఏ ప్లేస్లో ఆడిస్తే ఆ ప్లేస్లో ఆడాలని చెప్పడం. దీనివల్ల ప్లేయర్స్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అదేంటో కానీ ఈ మ్యాచ్లో బౌలింగ్ కూడా ఇండియా కలిసి రాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ చేయడం పెద్ద తప్పుగా మారిపోయింది. ఇండియన్ టీ20 నెంబర్ 1 బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా అంటే ఎక్కువ ఎకరంతో 54 పరుగులు ఇచ్చి చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోయాడు. వాస్తవానికి మ్యాచ్లో ఒక వరుణ్ చక్రవర్తి తప్పించి అందరూ కూడా 10 కంటే ఎక్కువ ఎకరంతో బౌలింగ్ వేశారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మన ఇండియన్ బౌలర్స్ను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ మాత్రం 46 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 5 బౌండరీలు 7 సిక్సర్తో 90 పరుగులు చేసి ఒక భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు పెట్టాడు. ఒకవేళ తను రన్అట్ కాకపోయి ఉంటే ఈ స్కోర్ మరింతగా పెరిగిపోయేది. ఇలా బ్యాటింగ్లో డికాక్ దుమ్ము లేపితే బౌలింగ్లో మార్కో జాన్సన్ ఇంకా ఉమర్జే బాట్మాన్లు అరచకం సృష్టించారు. మొదటి మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో మాత్రం 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ దెబ్బతో 1-1 పాయింట్స్తో ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం గిల్ని మార్చకపోతే ఇక అంతే. మరి గిల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.